మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. మార్చి 30 మిథున రాశి వారికి సాయంత్రం 5 గంటల తర్వాత ఒక స్త్రీ వల్ల 100% జరిగేది ఇదే. అందరికీ నమస్కారం, ఛానల్కి స్వాగతం. మిథున రాశి వారికి సాయంత్రం 5 గంటల తర్వాత 100% ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఇదే. ఇక ఆ స్త్రీ కారణంగా ఏ విధమైన ఫలితాలు కలగబోతున్నాయో ఈ రాశి వారికి సంబంధించి పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. మిథున రాశి వారికి ఏ స్త్రీ వల్ల ఆశీస్సులు కలగబోతున్నాయో, మిథున రాశి యొక్క అద్భుతాలు సృష్టించేటటువంటి ఆ స్త్రీ ఎవరు, అలాగే ఏ విధమైన యోగం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రాశి వ్యక్తులు గొప్ప వ్యక్తులుగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఎప్పుడు కూడా జీవితంలో మంచి స్థాయిలో ఉండాలని ఆశపడుతూ ఉంటారు. ఈ రాశి వారికి ఎక్కువగా సంతోష సమయాలు కలుగుతూ ఉంటాయి. అలాగే కష్ట సమయాలు కూడా వీరు చాలా బాగా పాటిస్తూ ఉంటారు. స్ట్రిక్ట్ గా ఉంటారు. నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. తప్పు ఎవరిదైనా సరే ఖచ్చితంగా శిక్ష మాత్రం ఒకే విధంగా పడాలని అనుకుంటూ ఉంటారు. అలాగే అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయాన్ని తెలియజేస్తూ ఉంటారు. ఈ యొక్క రాశివారు తమ మన అనేటువంటివి భేదాలు ఉండవు. సొంత వారైనా సరే ఇతరులైనా సరే న్యాయాన్ని తీర్పు తీర్చడాన్ని ఒకే విధంగా చేస్తూ ఉంటారు. ఒక స్త్రీ కారణంగా సాయంత్రం 5 గంటల తర్వాత ఈ యొక్క రాశి వారికి ఒక పెద్ద మార్పు జరగబోతుంది. ఇక ఆ స్త్రీ వీరి తల్లిగారు కావచ్చు, లేదంటే వీరి బంధుమిత్రుల్లో ఉన్నటువంటి మాతృ సమానురాలు కావచ్చు. వీరికైతే కనుక ఆ వ్యక్తి ద్వారా వారి ఆశీస్సుల ద్వారా రాజయోగం పట్టబోతుంది. గృహిణీలు కానీ అలాగే స్త్రీలు కానీ ఈ యొక్క రాశి వారు పురుషులు కానీ ఎవరైతే ఉన్నారో అతిథి మర్యాదలు చేయడంలో చాలా ఇష్టంగా భావిస్తారు. మంచి వంటలు చేసి ఇతరులకి తృప్తిగా పెడుతూ ఉంటారు. ఆ పుణ్యం వీరికి ఎప్పుడు కూడా దక్కుతూ ఉంటుంది. కుటుంబానికి కూడా వర్తిస్తుంది. తద్వారా వీరు ఎప్పుకి డబ్బుకి లోటు ఉండదు. వీరు అన్నదానం చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఒకవేళ కొంతమంది ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎన్ని దాన ధర్మాలు చేసినా కూడా పరిస్థితులు బాగోలేదని అంటే కనుక, వీరి యొక్క కష్టానికి తగిన ప్రతిఫలం లేదని బాధపడితే కనుక, ఇప్పుడైతే కనుక ఆ శనిదేవుని యొక్క అనుగ్రహం వీరికి కలుగుతుంది. కష్టాలు, నష్టాలు, గొడవలు, దాంపత్య జీవితంలో ఇబ్బందులు, కలతలు అన్నీ కూడా తీరిపోబోతున్నాయి. రాజయోగం పట్టబోతుంది. మీకైతే కనుక ఆ స్త్రీ కారణంగా, వారి యొక్క ఆశీర్వాదం కారణంగా మీరు సమస్యల నుండి బయటపడబోతున్నారు. మీరు చక్కటి శుభ ఫలితాలను పొందుకోబోతున్నారు. వ్యాపార పరంగా కలిసి రాబోతుంది. ఉద్యోగ పరంగా నూతనమైన ప్రమోషన్లు దక్కేటటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ యొక్క రాశి వారికి కష్టపడాలనేటటువంటి కసితో, వ్యక్తిత్వంతో ముందుకు వెళుతూ ఉంటారు. ఖచ్చితంగా సాధిస్తారు. అనుకున్నది అనుకున్నట్లు నీతి నిజాయితీలతో పూర్తి చేస్తారు. ఎవరి మాటలు పట్టించుకోకుండా ముందుకు వెళతారు. లక్ష్యం దిశగా అడుగులు వేస్తారు. ఈ పనిలో మీరైతే సక్సెస్ సాధిస్తారు. ఇక వ్యాపార పరంగా రెట్టింపు లాభాలను పొందుకుంటారు. మీ కాళ్ల దగ్గరికి మీ శత్రువులు వచ్చే పరిస్థితులు గోచరిస్తున్నాయి. గ్రహ దోషాల వల్ల కావచ్చు, కొన్ని వారి ఇబ్బందులు కావచ్చు, అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టినా మీరైతే త్వరగానే కోలుకుంటారు. ప్రతిఫలం ఆశించకుండా నిష్కల్మషంగా చేసేటటువంటి పూజలు మీకైతే ఇప్పుడు చక్కటి ఫలితాన్ని తీసుకురాబోతున్నాయి. మీ పిల్లలకు, మీకు, మీ కుటుంబ సభ్యులకు సంతోష వాతావరణం కలగబోతుంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, అలాగే లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు ఎప్పుడు కూడా తోడుగా ఉండడానికి మీరైతే కనుక ప్రతి నిత్యము లక్ష్మీదేవికి ధూపదీప నైవేద్యాలతో ఆరాధన చేయాలి. మీ మాతృ సమానురాలైనటువంటి వ్యక్తి చేత మీరు బయటకు వెళ్ళేటప్పుడు, ముఖ్యమైన పనుల నిమిత్తం బయటకు వెళ్ళేటప్పుడు దీవెన ఆశీర్వాదాలు తీసుకుంటే కనుక మీకు చక్కగా లాభిస్తుంది. చూశారు కదండి, ఇది వాళ్ళ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.